హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నో సంవత్సరాలుగా మీరు మీ పేరెంట్స్ కంటున్నట్టు కల గత 2 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి కృషి పట్టుదల నిజం కాబోయే రోజు మే 26th జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు కొన్ని లక్షల మంది 14 లక్షలు పైగా జేఈ మెయిన్ ఎగ్జామ్ రాస్తే అందులోంచి మీరు సెలెక్ట్ అయ్యారు. లక్షల్లోంచి వేలల్లోకి వచ్చారు. ఆ వేలల్లోంచి వందల్లోకి లేదా కనీసం 4 డిజిట్ ర్యాంకులోకి మీరు రావాలి, వస్తారు అనేటువంటిది నా ఆశ. అలా నిజం అవ్వాలి అంటే మే 26th రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్ని మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ పట్టుదలగా ప్రతి ప్రాబ్లమ్ని ట్రై చేయండి. చూడగానే ఏ ప్రాబ్లము మనకు వచ్చినట్టు అనిపించకపోవచ్చు, కానీ మనం ట్రై చేస్తే కనీసం మినిమం ప్రతి సబ్జెక్ట్లో 5 క్వశ్చన్స్ మనం చేయగలిగేలాగానే ఉంటాయి. ఆ 5 క్వశ్చన్లు మినిమం ఎక్కడున్నాయో వెతకండి. మ్యాక్సిమం మీరు స్కోర్ చేయడానికి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాన్ని నిజం చేయటానికి రేపు మే 26th కేవలం 6 గంటలు మాత్రం, మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్, ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మీ పట్టుదలని కొంచెం కూడా సడలనీయకుండా రేపు 3 అవర్స్ ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్గా మీ మీద మీకున్న నమ్మకమే రేపు మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఎందుకంటే మీ మీద, మీ కెరీర్ మీద మీకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో, మీ కెరీర్ మీద పేరెంట్స్ పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికన్నా ముఖ్యంగా మన భవిష్యత్తు బంగారంలా ఉండాలి, మనం ఒక మంచి ప్లేస్లో ఉండాలి, చాలామందికి మనం ఆదర్శంగా ఉండాలి అనుకుంటే ఇండియాలో టాప్ మోస్ట్ ఎగ్జామ్ అయినటువంటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ మీరు రాయబోతున్నారు. ఇది అందరికీ దక్కిన అదృష్టం కాదు. 14 లక్షల మంది పైగా రాస్తే మీరు సెలెక్ట్ అయ్యారు. మీరు సెలెక్ట్ అయ్యారంటే మీలో కొంత టాలెంట్ ఉందని అర్థం. ఆ టాలెంట్ని మీరు నిరూపించుకునే రోజు, సగర్వంగా నాకు ఐఐటి జేఈలో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది అని రాబోయే రోజుల్లో, రాబోయే తరానికి కూడా మీరు చెప్పాలి అంటే రేపు చాలా ముఖ్యమైన రోజు. మీ కృషి అంతా, మీ పట్టుదలంతా రేపొక్క రోజు కాన్సన్ట్రేషన్గా 3 అవర్స్ పాటు మార్నింగ్, ఈవినింగ్ 3 అవర్స్ పాటు 2 ఎగ్జామ్స్ రాసి తీరాల్సిందే. ఎక్కడా పట్టు సలనీయకుండా ఎగ్జామ్లో మంచి స్కోర్ రావాలి అంటే మీ మీద మీకున్న నమ్మకమే నడుపుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే తప్పేం కాదు. ప్రతి క్వశ్చన్ మీద కనీసం 2 నిమిషాలన్న టైం పెట్టండి, ఆలోచించండి. లాస్ట్ మినిట్ వరకు మన ప్రయత్నంలో మనమైతే లోపం లేకుండా ప్రయత్నం చేయాల్సిందే. మీరు చేస్తే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. సో లక్షల్లోంచి మీరు వేలల్లోకి సెలెక్ట్ అయ్యారు, వేలల్లోంచి వందల్లోకి రావాలి నా కోరిక. అలా వస్తారనేటువంటి ఆశ నాకైతే ఉంది. మీ అందరికీ ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ తరపున విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తోటి ఐఐటి జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సంపాదించి మీ పేరెంట్స్కి పేరు తేవటమే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలవాలని, అలాంటి రోజు రేపు అవ్వాలని నా తరపున, నా ఛానల్ తరపున కోరుకుంటూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా రాయండి. ఎగ్జామ్కి ఏమేం కావాలో అవన్నీ తీసుకెళ్ళండి. ఎగ్జామ్ని అయితే పకడ్బందీగా ఎక్కడ లాస్ట్ మినిట్ వరకు రాస్తూనే ప్రయత్నిస్తూనే ఉండండి. మిగతా విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్.